చాలామంది లింక్ డాక్యుమెంట్స్ కొని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒక్కటే చెక్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి ఏ విధంగా వచ్చింది, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా వచ్చింది అనేది ఎవరు చెక్ చేయరు. మినిమం 13 ఇయర్స్ అన్నా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే ఆ ప్రాపర్టీ యొక్క ఏవైనా లూప్ హోల్స్ కావచ్చు, కొనాలా లేదా అనేది తెలుస్తుందన్నమాట. సో అట్లా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆ విధంగా చెక్ చేసుకున్న వ్యక్తి అబ్బాయి బాగా నచ్చింది ప్రొఫైల్ నాకు కూడా. సో నా దగ్గరికి వచ్చిన తర్వాత నాకు కొన్ని డౌట్స్ ఉండే. ఆ డౌట్స్ అతని కరెక్ట్గా కాల్ చేసి మాట్లాడినప్పుడు అన్నీ కలెక్ట్ చేసుకున్నా సార్, ఉన్నాయి నా దగ్గర అన్నాడు. 1952లో 1952లో ఏ అనే పర్సను ఆ టైంలో కొంటాడనమాట. 1952లో కొన్నది డాక్యుమెంట్ లేదు వాళ్ళ దగ్గర. ఆయన తదనంతరం విల్ డీడ్ రాస్తాడు వాళ్ళ భార్యకి. అనుకుంటున్నారు కదా, కాదు. ఫస్ట్ భార్య చనిపోయిందని రాసినాడు దాంట్లో. ఆ టైంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా, సెకండ్ సెటప్ అని అంటారు మనం ప్రస్తుతానికి. అట్లా రెండో భార్యగా దాంట్లో రాసిన నా ఉంపుడు గత్తె అయినటువంటి ఈవిడికి 3 కుమారులు కలిగినందువలన ప్రజెంట్ నా ఆరోగ్యం సహకరించక నేను నా ఉంపుడు గత్తె అయినటువంటి ఆమె దగ్గర నేను ఉంటున్నా. నా తదనంతరం నా ఆస్తి ఆవిడ పోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి వస్తుందని అంటాడు. అప్పట్లోనే ఆయనకి 3 కొడుకులు. ఉంపుడు గత్తని నీట్గా రాసినారు తెలుగులోనే వీళ్ళు అంటే వీలునామా రాయటం అనమాట. నా తదనంతరం నా భార్య తర్వాత నా 3 కొడుకులకి వస్తుందని రాస్తాడు. అది ఆయన చనిపోయింది వచ్చేసి 1995లో చనిపోయినాడు. ఆ టైంలో కూడా డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు. దట్ ఈస్ గుడ్ అనమాట. దాని తర్వాత ఆయన భార్య ఉంపుడు గత్తె అయినటువంటి రెండో భార్య పిల్లలకి మళ్ళీ 3 కొడుకులలో ఇద్దరికి పెళ్ళి అవుతుంది, ఇంకొక వ్యక్తికి పెళ్లి కాకముందే చనిపోతాడు. ఇప్పుడు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ భార్యలు కూడా చనిపోతారు. వాళ్ళ పిల్లలు మనకు తమిళనాడు వాళ్ళు పిల్లలు కనుక్కొని వాళ్ళకి ఎట్లా వస్తుంది ఆస్తి అనేది తీసుకొచ్చుకొని అంతా ఎవరు వస్తారు, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది అందరిని గ్యాదర్ చేసి దగ్గరగా 2.5 కోట్ల ప్రాపర్టీని 1,20,00,000కి అమ్ముతుంటే, అయితే ప్రతి వ్యక్తి చనిపోయిన డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు. 1995లో చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ ఉంది. తర్వాత వాళ్ళ భార్య డెత్ సర్టిఫికేట్ ఉంది. వాళ్ళ 3 కొడుకులు చనిపోతే వాళ్ళదే డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు. కోడలు చనిపోతే వాళ్ళ కోడలు డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇక్కడ ఎవరికైతే వీలునామా రాసిపోతాడో వాళ్ళ భార్యకు వచ్చేసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్లస్ అయింది వాళ్ళకి. చనిపోయిన వ్యక్తులు వాళ్ళ డెత్ సర్టిఫికేట్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరు ఏందనేది ఇప్పుడు తెలిసింది నీట్గా వాళ్ళకు. ఆ తెలిసిన తర్వాత వాళ్ళు ప్రాపర్టీని కొనుక్కోవడం జరుగుతుంది. 1,20,00,000 మాటలు కాదు కదండి. ఒక ప్రాపర్టీని కొనుక్కుందామంటే ఆలోచించుకోవాలి. ఆ తెలివైన అబ్బాయి చాలా తెలివిగా కొనడం జరుగుతుంది. అది బాగా అప్రిసియేషన్ చేయాలని నేను పిల్లని పిలిపించి మాట్లాడినాను. మంచిగా కలెక్ట్ చేసినారు, ఎట్లా చేసినారని నేను అడిగిన తర్వాత చెప్పిండు తను, ఇంత డబ్బులు పెడుతున్నాను కదా సార్, మరి నాకు అన్ని డౌట్స్ ఉంటాయి, ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలంటే ప్రతిదీ నేను అడిగిన ఎవరి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చిందని. ఆ టైంలో వాళ్ళ జేజీ నాయనకి భార్య తర్వాత ఇంకొకరు సెటప్ పెట్టుకుంటే, ఆ సెటప్కి పుట్టిన 3 కొడుకులు చనిపోతే, ఆ 3 కొడుకులలో పోతే మళ్ళీ కోడళ్ళు పోతే మనవళ్ళలో కొంతమంది పోయినారు, మళ్ళీ వాళ్ళు అట్లా చాలామంది చనిపోయిన తర్వాత ఇంకా పోయినరు కదా అని సైలెంట్గా ఉంటారు. కానీ పోయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద ఉంటే డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఖచ్చితంగా తీసుకోవాలి. పోయిన తర్వాత సార్ చాలామంది నాకు వచ్చినది సార్ వాళ్ళు ఎప్పుడో చనిపోయినారు, మాకు ఎట్టొస్తాయి ఇప్పుడు డెత్ సర్టిఫికేట్లు, మేము కొనేసినాము ఆల్రెడీ అంటారు. కానీ అట్లా కొనకండి. మధ్యలో ఎవరైనా ఎక్స్పైర్ అయిపోతే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. టుమారో వచ్చాయి. ఓకే రైట్. సో ఆ విధంగా ఆ కేసు